నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చాలు, అందరం కళ్ళు మూసుకుందాం, తాళ్ళు ఉంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ కృప మాకు తోడుగా ఉంచి మీరు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మరి బాప్తిస్మల కార్యక్రమంలో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగం ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీకు ఆత్మచేత మీరు అభిషేకించి మా అందరితో ప్రభావ మీరు మాట్లాడండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కనుక, మీరు ఫలించుట వలన తండ్రికి మహిమ వస్తుందంట. హల్లెలూయా. మనము ఫలిస్తే దేవునికి మహిమ, ఫలించకపోతే దేవునికి అవమానం మన జీవితాల ద్వారా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. అంటే మనము ఫలించాలి అంటే కనుక మనం ఏం చేయాలి? తినాలి. వినాలా? మొత్తానికి వినాలి, తినాలి, రెండు కలిపారు. నేను వాక్యం ఏమి చెప్తుందంటే కనుక, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం రాయబడిన మాట ఏంటంటే కనుక, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటానో, రెండు ఉండే అక్కడ, వాడు బహుగా ఫలిస్తాడు. చప్పట కూడా దేవుని స్తోత్రం చెబుదాం. అంటే నువ్వు క్రీస్తులో నిలిచి ఉండాలి. నువ్వు ఫలించాలంటే కనుక ఆయనలో నిలిచి ఉంటేనే నువ్వు ఫలించగలుగుతావు. ఆయనలో నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని జాగ్రత్తగా చదువుదాం. వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్న వాడని చెప్పుకొని వాడు. జాగ్రత్తగా నాలి. ఇక్కడ నేను యేసులో ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అని చెప్పుకుంటూ ఉంటారు చాలా మంది. అలాంటి వారంట గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే కనుక, ఆయన యందు నిలిచి ఉన్న వాడని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే తానును అది ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకుంటే గనక మనం ఆయన యందు నిలిచి ఉన్నామని తెలుసుకొనుచున్నాము. ఆమేన్. అంటే ఇప్పుడు మనం ఫలించడం వల్ల దేవునికి మహిమ. ఫలించాలంటే ఏం చేయాలి? క్రీస్తులో నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలని చెప్పుకునేవారు ఎలా ఉండాలి? క్రీస్తు ఎలా నడుచుకుంటున్నాడో అలా నడుచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే మనం ఫలిస్తాం. మేము నిలిచి ఉన్నామని చెప్పుకుని మనము ఫలించకుండా, దేవునికి మహిమ రాకుండా అవమానకరంగా ఉన్నామనుకోండి, నువ్వు ఎంత భక్తి చేసినప్పటికీ అది వ్యర్థమే. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఫలించుట వలన తండ్రికి మహిమ వస్తుంది. కాబట్టి మన జీవితం ద్వారా యేసయ్యకు మహిమ రావాలి. మన జీవితం ద్వారా మన కుటుంబానికి మహిమ రావాలి. వెనక మనం ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పొచ్చు. మన జీవితముల ద్వారా సంఘానికి మహిమ రావాలి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు యొక్క కుటుంబాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు దీనా. అయితే 12 మంది కుమారులలో ఒక్కడే ఫలించాడు. ఎవరతను? ఆదికాండము 49వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోసేపు ఫలించడి కొమ్మ. చాలు. అంటే యోసేపు యొక్క జీవితం ద్వారా దేవునికి మహిమ వచ్చింది. అయితే మిగతా సహోదరులు ఉన్నారు కదా, 11 మంది గురించి కూడా మనం ఆలోచన చేస్తే కనుక, ఆదికాండము 37వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం.
అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. చాలు. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మిగతా సహోదరులు 11 మంది ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు అంటే కనుక అక్కడ ఏం రాయబడింది? అక్కడ షెకెమునకు వెళ్ళారు. వాళ్ళు ఉన్నది ఎక్కడ? హెబ్రోన్లో ఉన్నారు వాళ్ళు. హెబ్రోన్ అంటే సహవాసమును విడిచిపెట్టి షెకెమునకు హెబ్రోనునకు ఇంచుమించుగా 85 కిలోమీటర్ దూరం, అంటే 50 మైళ్ళ దూరం అనమాట. అక్కడికి వెళ్ళారు. అంటే హెబ్రోనులో మేతలేదా? కొంతమందికి అలా అలవాటు అనమాట. దూరంగా వెళ్ళిపోతే కనుక ఏదైనా చేయొచ్చు, ఎవడో చూడ్డో, ఎలాగైనా బ్రతికేయచ్చు అనుకుంటారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే కనుక షెకెమునకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే కనుక తన తండ్రి మందను మేపడానికి వెళ్ళారు. హెబ్రోనులో మేతలేదా? అంత దూరం వెళ్ళారు వాళ్ళు. ఎవరెవరు వెళ్ళారు? సహోదరులందరూ కూడా కలిసి వెళ్ళారు. ఈ షెకెము పాపముతో నిండిన ప్రాంతం ఇది. ఈ షెకెము పాపిష్టి ప్రజలతో నిండిన ప్రాంతం ఇది. ఈ షెకెములోనికే యాకోబు యొక్క కుమార్తె అయిన దీనా వెళితే అక్కడ ఉన్నవారు పాడు చేశారు. అలాంటి పాపముతో ప్రజలతో నిండిన ఆ ప్రాంతమునకు ఎటువంటి భయము లేకుండా హెబ్రోనుని విడిచిపెట్టి సహవాసమును విడిచిపెట్టేసేసి షెకెమునకు వెళ్ళారు వాళ్ళు. అంటే వాళ్ళ ద్వారా తండ్రికి మహిమ వస్తుందా? యోసేపు ఫలించాడు కొమ్మ. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలిస్తేనే మనం ఆరాధిస్తున్న దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి మీరు గమనించండి, మన ద్వారా తండ్రికి మహిమ రావాలంటే కనుక మనం ఏం చేయాలి? ఈరోజు కొన్ని విషయాలు మనము వాక్యం నుంచి ధ్యానిద్దాం. మన ద్వారా దేవునికి మహిమ రావాలి, అంతేనా? ఏం చేయాలి? ఎలా ఉంటే గనక మహిమ వస్తుంది? కొన్ని విషయాలు క్లుప్తంగా ఈరోజు వాక్యం నుంచి ధ్యానిద్దాం. చదవండి. ఆదికాండం 37వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందమేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలు యోసేపును చూసి, అంటే ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు, తండ్రి అయిన యాకోబు ఇశ్రాయేలును పిలిచి అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే కనుక, నీ సహోదరులు షెకెములో మందను మేపుతున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదనని అతడు అన్నప్పుడు అతడు మంచిది అన్నాడు. అంటే ఇప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు తన సహోదరులు ఎక్కడ ఉన్నారు? షెకెములో ఉన్నారు. ఇప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నాడు? హెబ్రోనులో తండ్రి యొద్ద ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే కనుక తండ్రి యొద్ద ఉంటారో, ఎవరైతే సహవాసములో ఉంటారో వారే ఫలిస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వారి ద్వారా దేవునికి మహిమ వస్తుందన్నమాట. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు దేవునితో నీ సహవాసం ఉండాలి, దేవుని బిడ్డలతో నీ సహవాసం ఉండాలి, సంఘముతో నీ సహవాసం ఉండాలి. సంఘముని విడిచిపెట్టేసి సంఘ సహవాసాన్ని విడిచిపెట్టి నిన్ను ఫలించాలంటే కనుక ఎలా ఫలించగలుగుతాం మనము? వీళ్ళందరూ కూడా షెకెమునకు వెళ్ళారు. కానీ ఇక్కడ తండ్రి అయిన యాకోబు యోసేపుకు చెప్తున్నాడు. అర్థం ఏంటి? ఇప్పుడు తండ్రితోనే ఉన్నాడు కాబట్టి చెప్తున్నాడు, అరే నువ్వు ఆ పని చేయాలి అని చెప్తున్నాడు. ఎక్కడ వెళ్ళిపోయినాడు చెప్పలేడు కదా. కాబట్టి ఎవరైతే కనుక యేసుతో ఉంటారో, సంఘముతో ఉంటారో, తండ్రితో ఉంటారో, హెబ్రోనులో ఉంటారో వారు ఫలిస్తారు. వారి ద్వారా తండ్రికి మహిమ కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యంలో చూస్తే కనుక 1:3 మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే జాగ్రత్తగా వినాలి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మన సహవాసం ఎవరితో ఉండాలి? తండ్రితో ఉండాలి. కొంతమంది తండ్రితోనే ఉంటారు, యేసుక్రీస్తుని పట్టించుకోరు అంటారు. యేసు నామమును అడుగుచున్నాం అంటారు కొంతమంది. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, అంతే కదా. మన సహవాసం ఎలా ఉండాలి? తండ్రితోనే ఉండాలి, ఆయన కుమారుని యేసుక్రీస్తుతో కూడా ఉండాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలించాలంటే కనుక నువ్వు సంఘములో నువ్వు నిలిచి ఉండాలి, హెబ్రోనులో నిలిచి ఉండాలి. హెబ్రోను అంటే అర్థం ఏంటి? సహవాసము. సహవాసములో ఎవరైతే నిలిచి ఉంటారో వారు ఫలిస్తారు. వారు ఫలించినందుకు దేవునికి మహిమ వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చిన్న కుమారుడు ఉన్నాడు, తండ్రితో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు.
సంతోషంగా ఉన్నాడు మనకి ఎట్లా అర్థమైంది? లూకాసు వార్త 15వ అధ్యాయము 14వ వాక్యంలో చూస్తే గనక అదంతయు ఖర్చు చేసిన తరువాత ఏంటి? వాడు నాకు ఇచ్చేసేయి, నా ఆస్తిపాస్తులు నా వాట నాకు ఇచ్చే అన్నాడు. తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అదంతా కూడా తీసుకుని వెళ్ళిపోయి స్నేహితులతో, అంటే సంఘ సహవాసం లేదు, తండ్రితో సహవాసం లేదు, అదంతయు ఖర్చు అయిపోయిన తరువాత ఆ దేశమందు కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి అనే మాట చూస్తున్నాం. సంఘములో ఉంటే గనక నీ కొరకు ప్రార్థన చేసేవాడు ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పు. 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వెళ్ళాడు యేసుప్రభు వారు. ఇప్పుడు నేను యేసుప్రభు వారు అడుగుతాను అనమాట, ఏంటంటే కనుక మేము 99 మంది ఉన్నాం కదా చర్చికి వచ్చేవాళ్ళం, ఒకడి గురించి వెళ్తావు నువ్వు అంటే కనుక ఆయన చెప్తున్న మాట ఏంటంటే కనుక, మీరు ఇక్కడ 99 మంది ఉన్నారు కదా, నన్ను చూడాలి మీ అందరూ కూడా. 99 మందికి ఒక్కొక్క గొర్రెకి 98 గొర్రెల సహవాసం ఉంది. కాబట్టి ఇప్పుడు కొంచెం లేకపోతే ఏమైంది? నేను వెళ్ళేది కూడా ఆ పని కొరకే కదా, తప్పిపోయిన కొడుకు కోసమే వెళ్తున్నాను కదా, గొర్రె కొరకే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డల సహవాసములో ఉంటే కనుక మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు, మన గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. మనకు అన్ని నీకు ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రార్థనా సహవాసము లేకపోతే మనం బలపడలేం, మనం ఫలించలేం, మనం ధైర్యంగా ఉండలేం మనం. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, నీవు హెబ్రోను, ఇక్కడ యోసేపు హెబ్రోనులోనే ఉన్నాడు. తండ్రి చెప్పగానే, తండ్రి చెప్పాడంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ కూడా షెకెములో ఉన్నారు, ఈయనొక్కడే హెబ్రోనులో ఉన్నాడు. అంటే ఎవరైతే తండ్రితో కలిసి ఉంటారో, పెళ్లి చేసుకున్నారు, కొడుకుకి మంచిగా పెళ్లి చేశారు. ఎందుకు చేస్తారు? కోళ్ళు వస్తే చెప్పండి, చేదోడు వాదోడుగా ఉంటుందని. ఆడు వచ్చి 4వ రోజులకే వేరే కుంపడ పెట్టేసి వేరేసి కాపురం పెడితే ఇంకెందుకు పెళ్లి చేసి? అంతేనా కదా? మీరు మాట్లాడరులే. హల్లెలూయా. కలిసి ఉంటే మహిమ. ఒక దొడ్డులో ఉన్నప్పుడు ఏదో గొడవలు వస్తానుంటాయి అనుకోండి, వచ్చినప్పటికి కూడా కలిసి ఉన్నారనుకోండి, దేవునికి మహిమ. సంఘములో కలిసి ఉండాలి, సహవాసంలో కలిసి ఉండాలి, మనం తండ్రితో కలిసి ఉండాలి. అలా కలిసి ఉంటే మనం ఆరాధిస్తున్న దేవునికి మహిమ వస్తుందండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డల మొట్టమొదటిగా ఎవరైతే గనక తండ్రితో ఉంటారో, హెబ్రోనులో ఉంటారో, సంఘములో నిలిచి ఉంటారో, వారు మాత్రమే ఫలిస్తారు. ఫలించేందుకు దేవునికి మహిమ వస్తుంది. ఆమెన్. రెండవదిగా మీరు గమనించండి, చదవండి. ఆదికాండం 37వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. ఆమేన్. ఇప్పుడు యోసేపు తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రితో సహవాసం చేస్తున్నాడు. తండ్రితో ఉన్నప్పుడు అతను ఏం చెప్పాడు? హెబ్రోనులో ఉన్నప్పుడు నువ్వు షెకెమునకు వెళ్ళమని చెప్పాడు. అక్కడ మన సహోదరులు ఉన్నారు, వాళ్ళ క్షేమముగా ఉన్నారో లేదో ఒకసారి చూసిరా అని చెప్పినప్పుడు అతను అంటే అక్కడ రాయబడిన మాదంటే అతడు షెకెమునకు వెళ్ళాను. ఆమేన్. అంటే ఇప్పుడు తండ్రితో ఉన్నవారు, సహవాసములో ఉన్నవారు మనం ఫలించాలి అంటే కనుక తండ్రి మాట వినాలి. ఒకసారి చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్తాం. దేవుని మాటను వినాలి. తండ్రి మాట విన్నారు కదా. షెకెములో అక్కడ ఉన్నారు మన సహోదరులు, ఎలా ఉన్నారు ఒకసారి చూసినారనగానే అతను హెబ్రోనులో నుంచి షెకెమునకు వెళ్ళాడు. అంటే సహవాసములో ఉన్న మనమందరం కూడా ఫలించాలంటే కనుక తండ్రి మాట వినాలి, దేవుని మాట వినాలి. ఆమేన్. లేదు నాన్న నేను షెకెమునకు వెళ్ళను, అక్కడికి వెళితే సహోదరులు ఇప్పటికే నా మీద పగబట్టి ఉన్నారు, నేను యథార్థంగా నీతిమంతులుగా జీవిస్తూ అన్ని విషయాలు తప్పులనుకోండి నీకు చెప్తున్నానని వాళ్ళు నన్ను పగబట్టి ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళి చంపేస్తారు, నేను వెళ్ళను అని మాత్రం అనలేదు. స్తోత్రం చెప్పు. అంతేనా? అలా ఆయన అక్కడికి వెళితే గనక తన ప్రాణాలు కోల్పోతున్న సంగతి కూడా తెలుసు యోసేపుకి. అంటే ఇక్కడ యోసేపు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. యోసేపు షెకెమునకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, యేసు క్రీస్తు కూడా ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. యేసు క్రీస్తు తన తండ్రి చేత ఈ లోకములో ఉన్న పాపములో ఉన్న ప్రజల దగ్గరకు తండ్రి పంపించాడు యేసు ప్రభుని. అలాగే పాపిష్టి ప్రజలు తెలుసు, వాళ్ళ గురించి, సహోదరుల గురించి తెలుసు, అక్కడికి వెళితే వాడిని చంపేస్తున్న సంగతి తండ్రికి తెలుసు. అయినప్పటికీ కూడా తండ్రి చెప్పగానే అక్కడికి వెళ్ళాడు.
యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే గనక తన సిలువలో మరణించాలన్న సంగతి యేసు ప్రభుకు తెలుసు, యేసేపు కూడా తెలుసు. కనుక నేను కనుక ఇప్పుడు కనుక నా సహోదరు దగ్గరికి వెళితే కనుక వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తానన్న సంగతి తెలుసు. అయినప్పటికీ కూడా యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయన చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరు నలగొట్టడానికి? యేసుక్రీస్తుని నలగొట్టడానికి, యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడానికి, మన కొరకు మనల్ని విడిపించడానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైందంట. అలా యేసేపును అప్పగించడానికి యాకోబు కూడా ఇష్టమైంది. అందుకని అక్కడికి పంపించాడు. నాన్న అక్కడికి వెళ్తానని చంపేస్తాను నాన్న, నువ్వు ఎక్కడికైనా వెళ్ళమని చెప్పు, ఏ పనని చెప్పు, నేను చేస్తానని అల్లా. తండ్రి చెప్పినట్లుగా చేశాడు. తండ్రి మాట విన్నాడు. దేవుని మాట వినాలి. సంఘములో ఉన్నప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాట వినకపోతే ఇంకెందుకు? ఎలా మనం ఫలిస్తాము? నా ప్రియమైన దేవుని సంఘం, ఒకసారి మనం ఆలోచన చేయాలి. తండ్రితో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో, సంఘముతో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో వారు ఫలిస్తారు, వారి ద్వారా దేవునికి మహిమ. రెండవదిగా తండ్రి మాట వినాలి. అంతేనా? కుటుంబంలో తండ్రి మాట వినకపోతే ఎలా ఉంటుంది? తండ్రి ఎట్లాంటివాడైనా కానివ్వండి అనుకోండి, మీరు ఈ ఫిజికల్గా మనం ఆలోచన చేస్తే కనుక మీ నాన్న మంచోడు కదా అనుకుందాం, నువ్వు అయినా సరే నీ మాట వినాలి. అది మరి కొంతమంది అసలు లెక్క చేయరు ఇంట్లో. అసలు నువ్వెంత కరెక్టు అది అనేది కూడా ఆలోచన చేయాలి కదా. తండ్రి ఎందుకు నీకు నిన్ను కన్నాడు కదా, నీకు జన్మనిచ్చాడు కదా, ఆయన మాట వినకపోతే ఎట్లా? ఆయన మాట వినకుండా నువ్వు 10 మందికి వెళ్ళి నీతి సూత్రాలు చెప్తే ఎవడంటాడు మన మాటలో? తండ్రితో ఉన్నవారు తండ్రి మాట వినాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. కనుక మనం ఫలించాలంటే కనుక 2 విషయాలు: దేవునితోనే ఉండాలి, సహవాసంలో ఉండాలి, ఆయన మాట వినాలి. మూడవదిగా చదవండి, ఆదికాండము 37వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానునకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కలుసుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మొత్తానికి అక్కడికి వెళ్ళాడండి. వెళ్ళేప్పటికి సహోదరులు కనపడలా. పొలంలో తిరుగుతున్న ఒక వ్యక్తి చూశాడు. ఏంటి తిరుగుతున్నావు, ఏంటి ఎత్తుతున్నావు అని అడిగాడు. ఏం లేదు, మా సహోదరుల కొరకు భోజనం తెచ్చాను, ఎక్కడ ఉన్నారని అడుగుతున్నాడు. అడిగితే అతను అన్నాడు, మొత్తానికి వాళ్ళు ఇక్కడి నుంచి దోతానికి వెళదామని మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలు నేను విన్నాను అని చెప్పగానే వెంటనే ఫోన్ చేయొచ్చు, లేదా వాళ్ళ నాన్న తిరిగి వెళ్ళిపోవచ్చు వెనక్కి. డాడీ ఇక్కడ లేరు, షెక్కుముకి వస్తే మన బ్రదర్స్ ఇక్కడ లేరు, పిల్లలు ఇక్కడ లేరు, నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఏం చేశాడంటే కనుక అతడు ఎంత కష్టమైనప్పటికీ కూడా ఏం చేశాడంటే కనుక తండ్రి చెప్పిన మాటను నెరవేర్చాడు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్దాం. అది ఎంత కష్టమైనప్పుడు అయినప్పటికీ కూడా, అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా వస్తారు దేవుని దగ్గరికి కదా. అన్నీ బాగున్నప్పుడు అన్నీ చేస్తాం మనం, అన్నీ బాగున్నప్పుడు చేయాలి. తండ్రి మాటను అతడు తూచా తప్పకుండా పాటించాడు. అతను వెనక్కి వెళ్ళిపోవాలంటే అవకాశం ఉంది. డాడీ వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, శేఖములో లేరు, ఎవరు కనపడలేదు, అని మన ఏం పశువులు కూడా కనపడలేదు అని ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ అతను చెప్పిన మాట, అక్కడ ఒక వ్యక్తి మాట్లాడితే ఆ మాట చెప్పిన మాట పట్టుకుని అక్కడికి వెళ్ళి అక్కడ రాయబడిన మాట ఏంటంటే దోతానునకు వెళ్ళి వారిని కనుగొన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ యేసు ప్రభువు చెప్తారు ఏంటంటే కనుక, చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చాను. దేవుని చిత్తము నెరవేర్చే బిడ్డలుగా ఉంటే దేవునికి మహిమ వస్తుంది. నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకుంటే అయితే ఎలా? దేవుని చిత్తం ఏంటి? దేవుని మనసులో ఉన్న ఉద్దేశములు ఏంటి? అందుకని దావీదు గురించి ఏమైనా మాట్లాడతాడు, ఇతడు నా ఉద్దేశములను కనుగొన్నాడు అంటే దేవునికి కూడా కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. నీకు ఒక్కరికే నీ అభిప్రాయాలు ఉంటాయా? దేవునికి కూడా కొన్ని ఉంటాయి. కానీ ఆయన ఉద్దేశాలు కూడా కనుక్కోవాలి. మనం ఎలా జీవిస్తే దేవునికి మహిమ వస్తుంది. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే కనుక 18వ అధ్యాయం గురించి మనం ధ్యానించాం. 18వ అధ్యాయం మొత్తం కూడా అబ్రహాము గారు దేవునితోనే గడిపాడు. దేవునితో గడపటం వల్ల ఏం జరిగింది? సొదొమ గొమొర్రా పట్టణాలు యొక్క రిపోర్ట్ నా దగ్గరకు వచ్చింది. నేను ఒకసారి అలా ఉండేలేవు చూడటానికి వెళ్తాను అన్నాడు, అంతే. అంతేగాని వాళ్ళు వెళ్ళి కాల్ చేస్తాను, లేపేస్తాను అన్నాడు దేవుడు. అన్నప్పటికీ కూడా వెంటనే సరణ అడ్డంగా వచ్చేసి ఏమంటే మాట్లాడుతున్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులుంటే చంపేస్తావు అన్నాడు. అంటే చంపేస్తానని చెప్పి దేవుడు చెప్పలేదే, ఈరికట తెలిసింది. అదే దేవునితో సమీపంగా ఉంటే దేవుని మనసులో ఉన్న ఉద్దేశాలు గమనించగలుగుతాం. స్తోత్రం చెప్పు. దేవునితో నువ్వు సమీపంగా ఉంటే కనుక ఆయన మనసులో ఉద్దేశాలు మనం గమనించగలుగుతాం కదా. ఒకరి మనసులో ఉన్న ఉద్దేశాలు ఒకరికి తెలియాలంటే కనుక అంత సమీపంగా ఉండని తెలుస్తాయి.
దేవునితో సమీపంగా వచ్చేసాడు అనమాట. దుష్టులతో కాడు నీతిమంతులను చంపేస్తావా అంటున్నాడు. ఆయన అసలు ఆ మాట చెప్పలేదా? దేవుడు చెప్పాడా? ఏమన్నాడు ఆయన? నేను సొదొమ గొమొర్రా పట్టణంలో గురించి నాకు ఒక రిపోర్ట్ వచ్చింది, నాకు అది కరెక్ట్గా ఉందని చూడటానికి వెళ్తాను అన్నాడు. అంతే. ఈయనేమంటాడు? ప్రార్థన చేస్తున్నాడు అందరిని కూడా చంపొద్దని. అంటే దేవుని మనస్సులో ఉన్న ఉద్దేశాలు మనకు తెలియాలంటే కనుక ఆయనకు మనం సమీపముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తమును నెరవేర్చాలి మనము. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తారు 10వ అధ్యాయం 7వ వాక్యంలో చూస్తే కనుక, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా సరే ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చాలి. నేను ప్రార్థన చేసేటప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని అడిగేవాళ్లే కానీ ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చాలి అని ప్రార్థన చేస్తే మంచిది. ఆయన చిత్తం ఏంటో తెలియాలంటే ఆయన సమీపంగా మనం రావాలి. తండ్రితో ఉన్నాడు, తండ్రి మాట విన్నాడు, తండ్రి చెప్పినట్లుగానే చేశాడు. కొంతమంది తండ్రి మాట విన్నట్లుగా ఉంటారు కానీ చెప్పినట్టు మాత్రం చేయరు. ఎలా ఫలించగలుగుతాం, ఎలా దేవునికి మహిమ వస్తుందో ఒకసారి మనం ఆలోచించాలి. సంఘములో నిలిచి ఉన్న నీవు మంచిదే, మరి దేవుని మాట వింటున్నావా? ఇది కష్టమైనప్పటికి కూడా శక్యము నుంచి మరి దోతాన్ని ఎంత దూరం ఉందో మనకు తెలియదు. అంతవరకు ఆయన వెళ్ళాడంటే గనక ఆయన చెప్పిన పని పూర్తి చేశాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అప్పగించిన పని ఎవరైతే పూర్తి చేస్తారో వారు ఫలించినట్లు వారి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అంత మాత్రమే కాకుండా చివరికి ఒక మాట ముగిసి చదవండి. 37వ అధ్యాయం ఆదికాండము 18వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి, చూడండి అక్కడికి వెళ్తున్నాడు, దగ్గరకు వెళ్ళలేదు ఇంకా ఏసేపు, దూరము నుంచి సహోదరులు చూశారు. అతన్ని చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. ఆమేన్. ఒకసారి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి పాయింట్ ఏంటి చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి. సహవాసం చేయాలి. రెండోది ఆయన మాట వినాలి. మూడోది కష్టమైనప్పటికి కూడా ఆయన చెప్పినట్టు చేయాలి. మాట వింటూ తలక చూపుతారు అందరు కదా. వెనకమాల కూర్చున్న వాళ్ళు మీ అందరూ తలక చూపుతున్నారు, ఎంత బాగా వాక్యం వింటారు అనుకుంటారు వాళ్ళు, కానీ చేసేది తక్కువ. నాలుగవదిగా ఇక్కడ ఏంటంటే కనుక దూరమునుండగానే తన సహోదరుని గుర్తుపట్టారు వీళ్ళు. అంటే ఎలా గుర్తుపట్టారు? తన తండ్రి అతనికి రంగురంగుల బట్టలు కుట్టించేవాడు. ఆ బట్టలను బట్టి వస్తున్నాడు అని గుర్తుపెట్టాడు కదా. అంటే ఏంటి? ఇప్పుడు ఆ వస్త్రములను చాలా జాగ్రత్తగా చెప్పండి కాపాడుకున్నాడు. మనకు దేవుడిచ్చిన రక్షణ వస్త్రములను ఎవరైతే జాగ్రత్తగా కాపాడుకుంటారో వారి ద్వారా దేవునికి మహిమ. హల్లెలూయా. రక్షించబడాలి, రక్షణ పొందే మంచిదే. రక్షణ పొందిన తర్వాత ఏంటి మన సాక్ష్యం ఏంటి? నిన్ను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నువ్వు రక్షించబడవని వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా, లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడేనా? ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆదివారం 7 గంటలకు ప్రార్థన కదా, 8 గంటలకు ఇంటి దగ్గర ఉండి పక్కన వాళ్ళు మనకు చెప్పారు అనుకోండి, ఏంటి ఏం చేస్తున్నావు ఇంకా ప్రార్థనకి వెళ్ళలేదా అని అడిగారంటే ఇక ఎంత అవమానం చెప్పండి మనకి. వాళ్ళు అంతమంది మన గురించి ఏమైనా వాళ్ళు కూడా ప్రార్థన వాళ్ళు అని చెప్తారు మన గురించి ఎక్కడికి వెళ్ళినా. అంతేనా? చెప్తారు లేదా? పక్కన వాళ్ళు ఊర్లో అట్లా మాట్లాడుకుంటారు కదా, పలానా వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎవరంటే వాళ్ళు కూడా ప్రార్థన వాళ్ళే అంటారు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. మరి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే అట్టా? ప్రార్థనకి వెళ్ళే సమయంలో మనం అలా ఉంటే ఎలా? నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రార్థనకి వెళ్ళే వ్యక్తివి, దేవుని నమ్ముకున్న వ్యక్తివి అని గుర్తుపట్టేట్టుగా మన సాక్ష్యం ఉండాలి. వీళ్ళు దూరముగా ఉండగానే వస్తున్నాడు, అబ్బో మనోడు వస్తున్నాడు, తమ్ముడని ఎలా గుర్తుపట్టారు? ఆ వస్త్రములను చూసి. రక్షణ వస్త్రములను మనం రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చాలామంది ఎక్కువ పనులు చేసుకుంటూ మొత్తాన్ని చర్చి మానేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక అయిపోయింది కదా, లేట్ అయింది కదండి అని చెప్తారు. మరి మనకి లేట్ అయ్యేదాకా ఎవడు మనండి నేను. ఇప్పుడు మన ఆన్లైన్ పేరులో ఒక మాట చెప్పి మీకు నేను, ఇప్పుడు మార్తా మరియలు ఇద్దరు ఉన్నారు. మార్తా ఎవరో ఆ ఇంటికి హెడ్, యేసు ప్రభువు వచ్చాడని చెప్పేసి మొత్తానికి వంటలు చేస్తుంది. మరి ఆయన కొరకే ప్రయాసపడుతుంది కదా. ఆయన ఏమంటున్నాడు?
మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని ఇస్తారా నువ్వు తొందరపడుతున్నావు అంటున్నాడు. అంటే యేసు ప్రభు కొరకు కష్టపడినప్పటికి కూడా అది వద్దంటాడు ఆయన. మెచ్చుకుంటలా ఏమన్నాడు? మరియతో ఏమని మాట్లాడుతున్నాడు? మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె వద్ద నుంచి తీసివేయబడదు. ఆమెన్ హల్లెలూయా. అంటే నువ్వు యేసు ప్రభు కొరకు కష్టపడినప్పటికి కూడా ఆయనతో గడిపే సమయాన్ని దొంగిలించి కష్టపడితే కనుక అది వేస్ట్ అంటున్నాడు. మీకు అర్థమైందా? ఆయన సన్నిధికి వచ్చే సమయంలో కూడా నేను ఆయన కొరకే పని చేస్తానని పాస్టర్ గారు భోజనాన్ని పిలిచాను, కానీ వంట చేస్తానని మానేది ఎవడు పిలవమన్నాడు? అంతేనా? యేసుతో గడపవలసిన సమయములో నీవు యేసు ప్రభు కొరకు కూడా కష్టపడినప్పుడు కూడా ఆయన ఒప్పుకుంటా. ఆయన ఏమనాలి ఇప్పుడు? శబాష్, నేను భలే టయానికి వండేసావు, మొత్తం మంచి టీ పెట్టావు అనాలి. ఆయన ఏమన్నాడు? మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు. మెచ్చుకోవాల్సిన వాడు ఏమన్నాడు? ఒప్పుకుంటా. ఆయన చేసేది ఎవరి కొరకు, ఆమె చేసేది ఎవరి కొరకు? ఆయన కొరకే కదా. ఆయన తెలియదు అన్నమాట. మరి మెచ్చుకోవాలి కదా. ఇప్పుడు మరి ఏం చేస్తుంది? ఉత్తమమైన సెలెక్ట్ చేసుకుని నా సన్నిధిలో కూర్చుంది. అంటే నా సన్నిధికి రావాల్సిన సమయంలో కూడా నా కొరకు పని, నా పేరు చెప్పుకుని ఆయన కొరకు పని చేస్తున్నాడు కాబట్టి అని చెప్పేసి నువ్వు ఎంత ప్రయాసపడినా అది వేస్ట్, అది తీసివేయబడదని చెప్తున్నాడు. ఉత్తమమైనది ఏంటంటే కనుక నా సన్నిధిలో కూర్చుంటమే. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించాలి. మన రక్షణ వస్త్రములు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం కాపాడుకోవాలి. అమ్మ వీళ్ళు దేవుని పిల్లలరా, వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు అన్నట్లుగా మనం కాపాడుకోగలిగితే కనుక అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఒక వేరే వాళ్ళు వచ్చి మనకు చెప్తే మనం నిజమేనా అనుకుని మనం మార్చుకుంటే అది ఎట్లా ఉంటుంది? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఫలించడం వల్ల తండ్రికి మహిమ. హల్లెలూయా. ఫలించాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండాలంటే ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి. కాబట్టి యేసే ఫలించడు కొమ్మ. ఎలా ఫలించడానికి గల కారణం ఏంటంటే తండ్రితోనే హెబ్రోన్లోనే ఉన్నాడు. సహవాసంలో నిలిచి ఉండాలి మనము. రెండవదిగా తండ్రి చెప్పినట్లుగా షెకెములో మన సహోదరులు ఉన్నారు, ఒక్కసారి వెళ్ళి చూస్తున్నామంటే నేను వెళ్ళననే మాట మాట్లాడకుండా అక్కడికి వెళితే కనుక తన చంపేస్తానని తెలుసు అతనికి. అయినప్పటికీ కూడా తండ్రి మాట ప్రకారం అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ షెకెములో వాళ్ళు లేరు. పక్కన వాడు చెప్తే దోతేనులకు వెళుతున్నానని మాట విన్నానని చెప్తే అక్కడికి వెళ్ళి కనుగొన్నారంటే కనుక తండ్రి చెప్పిన పని కష్టమైనప్పటికీ కూడా పూర్తి చేశాడు. నాలుగవదిగా తండ్రి ఇచ్చిన రక్షణ వస్త్రములను, దేవుడిచ్చిన రక్షణ వస్త్రములను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే దేవునికి మహిమ. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.